గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలు ఈరోజు చూసాం కదా. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది కావాల్సిన సందర్భంగా ఈరోజు నుంచి విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది సర్కారు. ప్రజాపాలన ఏర్పడిన సందర్భంగా ఈరోజు వరంగల్లోని సభ ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 1,00,000 మంది మహిళలతో ఈ యొక్క సభ నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం, ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు అన్నీ నెరవేర్చాము అనే ఒక సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీ ఏదైతుందో ఇవన్నీ కూడా అమలు చేశామని చెప్పేసి ఈరోజు నుంచి సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళా అంశానికి వస్తే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీ ఇచ్చారు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి అనేది ఇది ఒకటి స్టార్ట్ చేశారు. అదేవిధంగా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇవన్నీ కూడా హామీలన్నీ అమలు చేశాము అన్న సందర్భంగా ఈరోజు నుంచి సభలు నిర్వహిస్తారు. ఇక్కడ వరంగల్, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలోని యొక్క సభలు అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే నిర్వహిస్తుంది. మరి నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? ఏదైతే చెప్పారో ఎన్నికలు అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, 100 రోజుల్లోని ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పారు. మరి నిజంగా చేశారా? అందుకనే ఈరోజు ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నారా? ఈ అంశాన్ని మనం చర్చిద్దాం. దీంతోపాటు మరొకటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే లగచర్ల ఇష్యూ. లగచర్ల ఘటన ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నిన్న ఈ లగచర్ల బాధిత కుటుంబాలంతా కూడా ఢిల్లీ చేరుకొని అక్కడ ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఆ రోజు ఏ రకంగా దాడి చేశారు, కనీసము కొంతమంది మహిళలు చెప్తూ ఉన్నారు, మా గొంతు నొక్కారు, గొంతు ఇట్లా పిండేసి ఇట్లా భయపెట్టే ప్రాంతాలు చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటికీ మా కుటుంబ సభ్యులను తీసుకెళ్లారు, ఎక్కడున్నా కూడా తెలియరు, కొందరిని జైలుకి పంపించారు. అసలు ఇప్పుడు మేము మా గ్రామానికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనే విధంగా చెప్పారు. అయితే నిన్న కేటీఆర్ కూడా అక్కడే ఉన్నారు. సో నిజంగా ఆ పరిస్థితి ఉందా అంటే ఒక కుటుంబ సభ్యుల కోసం, ముఖ్యమంత్రి కొంతమంది బంధువుల కోసం మమ్మల్ని ఈ రకంగా అక్కడ చిత్రహింసలు చేశారు ఆ రోజు గ్రామంలో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈ మహిళా కమిషన్ ఇవన్నీ కూడా విన్నారు. దీనిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. మరి ఎక్కడ దాకా వెళ్ళిపోతో చూడాలి. మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఆ రకంగా దాడులు చేశారా? మరి కలెక్టర్ పైన కూడా దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో మరి బయటి వ్యక్తులు వచ్చి దాడులు చేశారు. అక్కడ కనీసం ఎవరైతే భూ నిరసితులను వాళ్ళు ఎవరు కాదు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఇదంతా కూడా కేవలం బీఆర్ఎస్ రాజకీయం చేసేందుకే ఈరోజు వీళ్ళనంతా కూడా ఢిల్లీ తీసుకువెళ్లారు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రధానంగా ఈ 2 అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లా యాదవ్ గారు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి కూడా కాల్వ సుజాత గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మల్లా యాదవ్ గారు మీ దగ్గరకు వద్దాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ సర్కారు విజయోత్సవ సభలు ఏర్పాటు చేసింది. నేను ఇంతకుముందు అన్నట్లు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతుందో మాట ప్రకారం మాటల్లో పెట్టుకున్నాం. సో అందుకే ఈరోజు నుంచి ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు 1,00,000 మందితోటి వరంగల్లో సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో దాదాపు 5,000 కోట్ల వరకు కూడా నిధులు మంజూరు చేశారు. గతంలో మీరు చేయలేకపోయారు, గతంలో మీరు వరంగల్ని అభివృద్ధి చేయలేకపోయారు. సో మేము ఆ రకంగా కాదు, అభివృద్ధి చేసి తీరుతాం. వరంగల్ను కూడా హైదరాబాద్ లాగానే వరంగల్ను అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద, ఇంకో దగ్గర డిక్లరేషన్ పేరు మీద, ఎస్సీల పేరు మీద డిక్లరేషన్ అని, బీసీల పేరు మీద డిక్లరేషన్ అని, డిక్లరేషన్ పేరు మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటింగ్లు వేరు వేరు జిల్లాలో పెట్టినట్టు మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, పోగు చేయడానికి జనాలకి డబ్బులు ఇచ్చి తీసుకురావద్దనే ఉద్దేశంతోనే ఈ రోజు విజయోత్సవాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు మామూలుగా ఈ డిక్లరేషన్ పేరు మీద వేరు వేరు జిల్లాలలో వేరు వేరు కేంద్రాలలో లక్షలాది మందితో మీటింగ్లు పెట్టి మామూలుగా డిక్లరేషన్ చేసినప్పుడు ఇది ఎంతవరకు సాధ్యమైంది అనేది ఈరోజు ప్రజల్లో అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. మేమేదో మామూలుగా చేసినామని చెప్పేసి ఎవరికి వాళ్ళు దెబ్బలు తగ్గుకున్నట్టు ఈ రోజు మీటింగ్లు పెట్టుకోవటం అనేది కాకుండా, ఇంకా నవ్వుల పాలయ్యే పరిస్థితి కాకుండా నిజంగా మామూలుగా ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల గురించి రోజు ప్రజలు అడుగుతూనే ఉన్నారు. 2,500 రాక మామూలుగా అత్తకి కోడలికి మేము ఎక్కడ ఇంటికి పోయి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా కోడలికి 2,500, అత్తకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. రైతు బంధు ఇస్తా అని చెప్పారు. వాళ్ళు 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అయితే మీరు పోయి ఇప్పుడు తెచ్చుకోండి, 9వ తారీఖున మొత్తం మాఫీ చేసేస్తాం రాగానే
200 యూనిట్లు కరెంటు బిల్లు మాఫీ అని అన్నారు. ఇవన్నీ ఏమి కాకుండా ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టి వాళ్ళకి పంచాయతీలు పెట్టి ఫ్రీ బస్ అనే పేరు మీద ఇక మొత్తం పథకాలన్నీ అయిపోయినాయి, ఫ్రీ బస్ పెట్టేస్తే ఇక మాకు సంపూర్ణంగా మేము అన్నీ చేసినామని చెప్పేసి వాళ్ళు దెబ్బలు తెచ్చుకుంటే ప్రజలు ఏమనుకుంటారు అనేది ఆలోచించాలి. ఈ రోజు ఇంకా మామూలుగా మేమేదో ప్రతిపక్షంగా విమర్శించటమో ఇంకోటో అని కాదు, వాళ్ళ స్వపక్షంలోనే సమావేశం పెడితే కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు ఏం పక్కన పెట్టుకొని జనాలకు కడిపోవాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలలో. ఇలా ఒడ్లుగానే నాదు లేడు, రుణమాఫీ లేదు, మద్దతు ధర లేదు, కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు అయోమయంలో గురవుతున్నారు. మీరేమో మామూలుగా కనీసం మాట్లాడట్లేదు, ఈ జిల్లాలో ఇతర మంత్రులు ఉన్నారు అని చెప్పేసి మంత్రి సమక్షంలోనే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్యకర్తల మనస్తాపం గురైన సంగతి కూడా ఇవాళ సోషల్ మీడియాలో వచ్చింది. కాబట్టి వాళ్ళేదో జబ్బలు తెచ్చుకొని మేము అన్ని నెరవేర్చినము అని అంటే అది వాళ్ళ ఇష్టం, మేమేం ఆపలేము. వాళ్ళు కాదండి మల్లయాదవ్ గారు, ఇప్పుడు నేనేమంటున్నాను, ఇవన్నీ కనిపించట్లేదా? ఇప్పుడు ప్రభుత్వ సర్కారు ఏర్పడి 48 గంటల్లోనే ఉచిత బస్సు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం దాంతోపాటు మహిళా శక్తి అని చెప్పేసి కూడా 1,00,000 కోట్ల రుణమాఫీ, అదేది 1,00,000 కోట్ల రుణాలు ఇచ్చామంటున్నారు. అదేవిధంగా గృహజ్యోతి కింద సిలిండర్ ఇచ్చారు. అదేవిధంగా ఇటు 200 యూనిట్లు పవర్ విద్యుత్ ఫ్రీ ఇచ్చారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇచ్చారని వాళ్ళు చెప్పుకోవటమే, కానీ లబ్ధిదారులు ఎవరు కూడా మాకు వచ్చింది అని చెప్పి చెప్పట్లేదండి. రుణమాఫీ ఏ రకంగానైతే మేము అందరికి చేసేసినామని చెప్పారు, అట్లనే శ్రీశక్తి దాని గురించి కూడా విడుదలైందని చెప్పేసి మీరు చెప్తుంటేనే వింటున్నాం, కానీ జనాలు ఊర్లలో ఎవరు అనట్లేదు. అదే రకంగా 200 యూనిట్లది కూడా మామూలుగా మేము మాఫీ చేస్తామని చెప్పారు, కానీ మళ్ళీ ఇప్పుడు బిల్లులు కట్టే పరిస్థితి వచ్చింది. అన్ని కలిపి కూడా ఈ 2-3 నెలల నుంచి మామూలుగా తీసుకొని బిల్లులు కూడా అన్ని కలిపి కన్సల్టేటెడ్ గా ఒకటే పెద్ద బిల్లు వచ్చింది. అందరు నెత్తి నోరు బాదుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఏదో మామూలుగా వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడానికి చేస్తామని ఒకసారి చేసినామని ఇంకోసారి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందేమో, కానీ వాస్తవ రూపం ఏందని అనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ప్రజల్ని గ్రౌండ్ లో తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటది. వాళ్ళకి ఈ రోజు మామూలుగా అధికారం ముసుగులో వాళ్ళకి అంటే ఇంకా ఏం అవపడట్లేదు. వాళ్ళు అనుకున్నది చేయటమే తప్ప, వాళ్ళు అనుకున్నది మాట్లాడటమే తప్ప, మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ధీమాలో ఉన్నారు తప్ప ఈ రోజు వాస్తవానికి ప్రజలు ఏమనుకుంటున్నారు, మేము చేసింది ఎంతవరకు సక్సెస్ అయింది. నిన్న మొన్నటి వరకు మేము ప్రతిపక్షంలో ఏమడిగినా కానీ మీరు అమలు చేయలేదంటే, అరే వచ్చి నిన్నగాక మొన్న అయిపోయి 2 నెలలనే 3 నెలలనే ఇట్లా గుక్క దిప్పుకోకముందే అప్పుడే మా ఎమ్మడి పడితే ఎట్లా అని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడి 11 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చింది అంటే ప్రజలు నవ్వుకుంటారండి. రైతు రుణమాఫీ రాక ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు కదా రైతు రావాలని. కోటేశ్వర గారు డిస్టర్బెన్స్ అవుతుంది. కోటేశ్వర గారు ప్లీజ్ మ్యూట్ లో ఉండరా, ప్లీజ్ డిస్టర్బ్ అవుతుంది. సబ్ కమిటీ రావాలి, సబ్ కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాతనే మేము రైతు బంధు గురించి మాట్లాడగలుగుతాం అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడింది కదా. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు, మీకు ఎక్కడ ధర వస్తే అక్కడ పోయి అమ్ముకోరు, ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రంలో పోయి అమ్ముకోరు అని చెప్పింది కదా వ్యవసాయ శాఖ మంత్రి గారే. కాదండి మల్లయాదవ్ గారు, నాకు ఒక పాయింట్ అర్థం కాదు. మల్లయాదవ్ గారు, మీరు అంటున్నారు మీరు చేయని పని ఏదైతే ఉందో రుణమాఫీ, ఈ రోజు రుణమాఫీ చేసి తీరారు కదా. వాళ్ళు చెప్పిన విధంగా దాదాపు 2 లక్షల రుణమాఫీ చేశారు కదా, 18,000 కోట్ల రూపాయలు. ఇంకా పోరాటం జరుగుతూనే ఉందండి. రుణమాఫీ అందరికి చేస్తే మంచిగా ఉంటుంది, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి నామమాత్రంగా కొంతమందికి చేసి అందులో సగం మందికి కూడా చేయకుండా మిగతా వాళ్ళని ఆర్డీ నాకు తెలిసి 30 to 40% అయిందండి. మిగతా వాళ్ళందరూ కూడా అదే 30 to 70% ఇంకా రుణమాఫీ కాక బ్యాంకులో పడి తిరుగుతూ ఉన్నారు. ఇక కాదనే ఆశ గాలి వదిలేసుకున్నారు. రైట్, అయ్యాల ఏదో అధికారం కోసం మాట్లాడేది తప్ప వీళ్ళ వల్ల ఏం కాదు. ఏదైనా శాంపుల్ గా రుచి చూపించడానికి ఇట్లా మామూలుగా చూపిస్తే చూడండి, ఆ రకంగా ఏదో ఒకటి మేము చేసినామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులకు కావాలో ఆ రకంగా జరగలేదు అనేది ముమ్మాటికి వాస్తవం. అదొకసారి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటే మంచిది. రైట్ అండి. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఆచార్య గారు, ఏంటి ఈరోజు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన ఏర్పాటు ఏడాది కావాల్సిన సందర్భంగా ఈ రోజు నుంచి విజయోత్సవ సభలు ఏర్పాటు చేశారు. ముందుగా వరంగల్లో చేశారు. ఈ సభకు సంబంధించి ఏం చెప్తారు మీరు బీజేపీ? ఇది ప్రజాపాలన సభలు కాదు, ప్రజా వంచన సభలు అని పెట్టుకుంటే బాగు. అంతే, ప్రజల్ని వంచన చేసి ఎన్నికలప్పుడు అనేక అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలని నెరవేర్చలేక ఏవో ప్రభుత్వం పైన భారం పడనటువంటి కొన్నిటిని చేసినట్టు ప్రచారం చేసుకొని, గ్లోబల్ ప్రచారం చేసుకొని ఇవాళ సంవత్సరం
సభలు సంవత్సరం గడిచిందని సభలు పెట్టుకొని సంకలు గుద్దుకోవడం చూస్తుంటే ఇది ఎవరైనా ఒక సంవత్సరం గడిచినప్పుడు ప్రభుత్వంకి వచ్చినప్పుడు మంచి చెడ్డలు అవన్నీ తర్వాత కానీ ఉత్సవాలు చేసుకోవడం వాళ్ళకి అలవాటే ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ చెప్పినవి చాలా ఉన్నాయి. వాటిని నెరవేర్చే క్రమంలో ఎందుకంటే వృద్ధులకు 2000 పింఛన్ ఉంటది, మీకు వచ్చే నెల 4000 పింఛన్ వస్తుంది అన్నారు. దాన్ని ఎవరు ఆపిర్రు? ఎందుకు ఆపినరు? మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? పక్క రాష్ట్రంలో ఎందుకు ఇచ్చిర్రు? అది పెంచినటువంటి పింఛను పక్క రాష్ట్రంలో వచ్చింది కదా, మరి ఇవాళ ఇక్కడ ఇవ్వలేకపోయినరు. ఇంటింటికి మహిళకు 25,000 రూపాయలు ఇస్తామని ఆకర్షణీయమైనటువంటి స్లోగన్ అది. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికార మార్పుకు అది ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ దాన్ని ఊసే లేదు. ఇంతకుముందు మల్లయ్య గారు స్వామీజీ చెప్పినట్టు అనేక అంశాలల్లా ఈ ప్రభుత్వం విఫలమైందా లేదా ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఉండొచ్చు ఇవాళ ప్రజలకు ఆచార్య గారు మీరు ఏం ప్రభుత్వం ఏం చేయలేదనే విధంగా చెప్తున్నారు. నేను ఇంతకుముందు అన్నట్లు 45 గంటల్లో ఉచిత బస్సు ఇచ్చారు, తర్వాత 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ 500లకు ఇచ్చారు, రుణమాఫీ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చేసిండ్రు అని మీరు అంటున్నారు. మధ్యం దాకా మేమేం చేయలే, ఇప్పుడు చేస్తామన్నారు, ఇప్పుడు చేసినామనే చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే మీ టీవీ ద్వారా ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి విజువల్స్ తీసుకోండి. ఏ ప్రజలకు ఇవి అందినవని మీరు అడగొచ్చు కదా. ఇవాళ ఇచ్చిన హామీలని నెరవేర్చలేక కాదండి ఆచార్య గారు, మీరు అన్నట్లు నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఈ రోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో తిరిగే వాళ్ళండి, తిరుగుతే అయితే నిలదీసే వాళ్ళు కదా. ఒకవేళ అలాంటి లేదండి, అది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తిరిగిండ్రు. అట్లాంటి ప్రజలు గారు ఇక్కడ ఇక వాళ్ళు ఇస్తానవి ఇవ్వలేదు కాబట్టి ఇక మేము తిరగనీయం అనేటువంటి నిలదీస్తారు కదా, అడుగుతారు కదా. ఒకప్పుడు అంటే భయపడే వాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి దొరుకుతాయి కదా అడగనీకే, ప్రజలకు దొరుకుతాయి కదా. పారా మిలిటరీలు పెట్టుకొని ఆనాడు ఏం మాట్లాడిరో దాన్ని వ్యతిరేకంగా ఏం చెప్పిరో ఇవాళ అవే పాటిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏదైతే ఇవాళ ఎవరిని ప్రజాభవన్ తెరిచి పెడతాము, ప్రజలు వచ్చి కలవన్నారు. ఎన్ని రోజులు నడిచింది అది? ఇలా ప్రజలను పోయి కలిసే పరిస్థితి ముఖ్యమంత్రి ఉందా? ఈ రోజు 1,00,000 మందితో సభ ఉందా? ఇప్పుడు ఆచార్య గారు ఒక విషయము, ఈ రోజు ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు వరంగల్లో. ఈ రోజు 1,00,000 మంది మహిళలు వస్తున్నారు. సభలో పోయి ప్రజలు పోయి మాట్లాడతారా? నాయకులు వచ్చి మాట్లాడతారు కానీ ప్రజలు పోయి మాట్లాడే అవకాశం ఉందా? ఇవ్వమనండి ప్రజలకు చూద్దాం అవకాశము. ఏ సభలు అయ్యారు? ఏ పార్టీ కూడా ఇయ్యదు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేయలేదు. ఏ పార్టీ కూడా సభలలో ప్రజలకు అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? కాబట్టి వాస్తవంగా ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందో ఆ హామీలని మాత్రం నెరవేర్చలేదనేది వాస్తవం. ఒకవేళ నెరవేర్చినాం, మేము ఇచ్చినామని అనుకుంటే ఇక ఇప్పుడు సుజాత అక్క గారు చెప్తారు మేము అన్ని ఇచ్చినామండి, ఇక అసలు మీకు తప్ప అందరు. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో అక్కని చెప్పమనండి, నిజంగా చెప్పమనండి. నేను నిన్న రాలేదు ఆచార్య గారు 18,000 కోట్లు రుణమాఫీ చేశారు, ఇంకా అడపా చేయాల్సింది, అది కొద్దిగా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి 30,000 కోట్లు చేసినామని 20,000 కోట్లు చేసినామని మొత్తం పూర్తయిందని, ఇంకా కొద్ది మందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయినది, ఇక ఇమ్మీడియట్లీ అయిపోతుంది అన్నారు. మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కసారి రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరున్నారో అని ఒక విలేజ్లో డప్పు కొట్టించి చౌరస్తా దగ్గర మీరు విజువల్స్ తీసుకోండి. మేమొద్దు రాజకీయ నాయకులం, మా మాటనే వద్దు, మీరే తీసుకోండి, ఆ విజువల్స్ ని ప్లే చేయండి. విచిత్రమైన సంఘటనలు కూడా వస్తాయండి. వాళ్ళు చేయొద్దనే ఉద్దేశంతో చేయలేదని నేను అంటలేను. ఆర్థికంగా డబ్బులు లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారో లేకపోతే ఇంకేదో కానీ
వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అవును, వాస్తవం. ఇది కూడా ముఖ్యమంత్రి కూడా పదే పదే చెప్పారు కదా, మొత్తాన్ని రాష్ట్రాన్ని చేశారు, అప్పుల్లో పోయిందని. కాదండి, అధికారంలోకి వచ్చే పార్టీ, ప్రతిపక్షములు ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర స్థితిగతులు తెలియకుండా ఏవేవో హామీలు పెట్టుకొని అధికారంలోకి వస్తే చాలు అనుకుంటే కాదు కదా. ఇంకా మా దురదృష్టం ఏంటంటే దేశానికి ఈ తెలంగాణలో అన్ని ఇచ్చినవని ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలు తిరిగి చెప్పుకుంటున్నాడు, నేను ఈ అన్ని ఇచ్చేసిన అని. ఏం చెప్పాలి ఇంకా? అవును, హర్యానాలో పోయినరు, ఆడ చెప్పినరు, ఆడ కింద పడ్డరు. ఇప్పుడు మహారాష్ట్రలో మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఈడ అన్ని అయిపోయినాయి. అవును, హైదరాబాద్ రమ్మంటున్నాడు మోడీని, మీరు హైదరాబాద్ వచ్చి చూడండి, మా సంక్షేమం చూపిస్తామని. ఇప్పుడు హైదరాబాద్ లా సంక్షేమం చూడడానికి మోడీ గారికి రావాల్సిన అవసరం లేదు. మీరు కాదా, మీరు 6 టీవీకి వెళ్ళి మీరు మొత్తం విజువల్స్ తీసుకుంటే ప్రజలతోటి తెలిసిపోతుంది కదా. ఓకే, హైదరాబాద్ రాకుంటే ఎక్కడ పోతాడు, తప్పకొస్తాడు. కానీ మీరు ముఖ్యమంత్రి నువ్వు విలువ మంచిగా అంటే సచివాలయంలో కూర్చోబెట్టి నిన్న మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. మహారాష్ట్ర సచివాలయంలో కూర్చోబెట్టి మొత్తం పథకాలన్నీ కూడా వివరిస్తాను ప్రధానికి వస్తే మేము ఏం చేసాము అనే దానిపైన. రైట్, ఏం చేసింది ఏమన్నా ఉంటే కదా. ఓకే, ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు, ఆ బస్సులో ఒకటి ఉన్నాయి, ఎక్కి తిరుగురు అని చెప్పిండు తప్ప ఇంకా అది ఏమున్నది. ఇలా కరెంటు ఫ్రీ 200 యూనిట్ల వరకు అన్నారు. ఎంతమందికి వస్తున్నది? రండి ఒక విలేజ్ ని మనం మోడల్ గా ఒక విలేజ్ వాళ్ళకి ఇష్టం వచ్చిన కొడంగల్ రేవంత్ రెడ్డి సీఎం ఉన్న విలేజ్లకే పోదాం, లేదా ఇంకెవరు విలేజ్లకన్నా పోదాం. మరి అంత దారుణంగా ఆచార్య గారు దయచేసి ఒక్క నిమిషం, మరీ అంత దారుణంగా లేదంటే నేను కూడా కొన్ని గ్రామాలను పరిశీలించాను. ఆచార్య గారు ప్లీజ్, కొన్ని గ్రామాలు అడిగాను, 200 యూనిట్లు ఇస్తున్నారని చెప్పారు. స్టార్టింగ్ లో ఇబ్బంది అయింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర రాకపోవచ్చు. కానీ ఒకటండి ఆచార్య గారు, సంతోషం అనిపించేటట్టు ఆచార్య గారు మీరైనా ఇంకెవరైనా కూడా అందరినీ సంతృప్తి పరచలేమండి, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎక్కడో దగ్గర వాళ్ళు పెట్టిన కేటగిరీలనే ఎంతమంది వచ్చిందో ఎంతమందికి ఇచ్చిరో చెప్పమని అందరికి ఇవ్వమంటలేదు. సుజాత గారు ఈ రోజు అసలు మీరు ఏం సాధించారని చెప్పేసి మీరు ఈ రోజు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని ఈ రోజు ఇద్దరు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదండి. నేను పిన్ డ్రాప్ సైలెంట్ కింద అన్న, నాది కూడా మీరు వినాల్సినటువంటి బాధ్యత ఉందన్న. గుడ్ మార్నింగ్ 6 టీవీకి, అలాగే 6 టీవీ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా. ఏం చేశారు అని అడిగే ముందు దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ రోజు అప్పులపాలు చేసినటువంటి ఆచార్య గారు, మీరు దయచేసి మీరు ఇంత విమర్శలు చేశారు కాంగ్రెస్ సర్కారు పైన. రాష్ట్రం గురించి మాట్లాడాలంటే దేశం గురించి మాట్లాడండి ప్లీజ్, మాట్లాడిద్దాం వాళ్ళ వర్షం చెప్పండి ప్లీజ్. మీరు మహారాష్ట్ర గురించి మాట్లాడినప్పుడే నేను దేశం గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీగా, నేషనల్ పార్టీగా నాకు ఉంది. ఆ వర్డ్ చెప్పిన తర్వాత మిగతా తెలంగాణ గురించి చెప్తాను. మీది ఒక నేషనల్ పార్టీ అన్నప్పుడు మహారాష్ట్ర, హర్యానా గురించి మాట్లాడినప్పుడు నాకు మాట్లాడే హక్కలేదా ఇక్కడ? దేశాన్ని ఈరోజు అప్లపాలు చేసినటువంటి బీజేపీ పార్టీ, దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలలో 64 సంవత్సరాలు మిగతా ప్రధానులు పరిపాలిస్తే అయిన అప్పు 52 లక్షల కోట్లు. ఒకే ఒక ప్రధాని 11 ఏళ్లలో 130 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని ఏం అభివృద్ధి చేసిండో ఒక్కసారి చెప్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. ఇక వీళ్ళు గొప్పలు చెప్తూ ఉంటే దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ విని ఆనందపడాలి. యువతల వాళ్ళని వ్యతిరేకిస్తుంటే మేము విని చాలా అబ్బో నిజంగానేనేమో, మేము ఏం చేయలేదేమో, రాష్ట్ర ప్రజలకు మేము అన్యాయం చేసేసినామేమో, వచ్చిన తర్వాత ఖజానా ఫుల్ నిండుగా ఉంటే మేము అంతా ఖాళీ చేసేసినామేమో అని మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ బీజేపీ సోదరులకి, తోబుట్టులకి, కౌల పిల్లలకి నేను చెప్పే కొన్ని విషయాలు మీరు గమనించి వినాలి. ఇందాక 6 టీవీ యాంకర్ గారు చెప్తున్నప్పుడు దారుణంగా లేదు, మేము కూడా కొన్ని విజువల్స్ తీసుకున్నాం, మేము కూడా రూరల్ ప్రాంతాలలో తిరిగేసి వచ్చామని చెప్పినది మాట 100% అది అవునన్నా కాదన్నా నిజం. అది వాస్తవాల్ని ఒప్పుకోలేని, భరించలేని, డైజెస్ట్ చేసుకోలేనటువంటి మీలాంటి వాళ్ళు విమర్శలే తప్పించి తెలంగాణలో మేము ఇచ్చినటువంటి హామీలు మొదటి సంవత్సరము, మొదటి 100 రోజుల్లోనే మేము 40,000 ఉద్యోగాల్ని భర్తీ చేసి నియామక పత్రాలు ఇవ్వడం అది అబద్ధమా, అవాస్తవమా? మేము డిఎస్సి 11,000 డిఎస్సి ఉద్యోగాల్ని, నియామక పత్రాలను ఇచ్చి ఉద్యోగాల్ని కల్పించడం
మేము చేసినటువంటిది అబద్ధమా? వచ్చిన 11 నెలల్లోనే మేము సుమారుగా 56,000 ఉద్యోగాల్ని నీ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చాం. గ్రూప్ 1 లో దేశంలో ఎవ్వరు కూడా ఏ రాష్ట్రం కూడా సాధించింది 563 గ్రూప్ 1 ఉద్యోగాల్ని మేము వెయ్యడం అనేది మీరు అబద్ధమంటారో నిజమంటారో దేశంలో ఎక్కడన్నా ఉంటే నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఏనాడు కూడా గత 10 ఏళ్లలో లీకులు లేనివి, పోస్ట్ పోన్ లేని ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నాయి TSPS లో అని అంటే 10 ఏళ్లలోనే ఉన్నాయి. కానీ మేము వచ్చిన 100 రోజుల్లో ఒక్కటి కూడా పోస్ట్ పోన్ లేదు, ఒక్కటి కూడా లీకేజీలు లేదు, ఒక్కటి కూడా నిర్బంధం లేదు, కోర్టులో కేసులు పడినటువంటి విషయాలు లేవు. ఈ విధంగా మీరు చేసిన గొప్పలు మీరు ఏం చేయకుండానే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి 10 ఏళ్లలో మీరేమో 130,000 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 7.5 లక్షల కోట్లు. గతంలో వీళ్ళకి ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ధనిక రాష్ట్రము, ఈరోజు పేద రాష్ట్రము, ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. గతంలో మీకు ఇచ్చేటప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్, 72,000 కోట్లు, అది 64 సంవత్సరాలకి, 65 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 68 సంవత్సరాలు అనుకుంటా. ఇప్పుడు 78 అంటే 68 సంవత్సరాలకి 72,000 కోట్లు కేవలం పుట్టి భారతదేశము స్వతంత్రంగా పుట్టిన తర్వాత 68 సంవత్సరాలు ఇతరత్ర ముఖ్యమంత్రులు పరిపాలిస్తే చేసిన అప్పు. అప్పుడు ప్రాజెక్టులు కట్టారు, పెద్ద పెద్ద సంస్థలు నిర్మాణం చేశారు, కాలేజీని, రోడ్లని, భవనాలను నిర్మాణం చేస్తే కూడా అప్పులు కాలేదు. కానీ ఏమీ చెయ్యకుండా 7.5 లక్షల కోట్ల అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద, ప్రభుత్వం మీద భారం మోపింది కాకుండా అబ్బో బయటకు తిరిగితేనంట ఇక జనాలంట వీళ్ళని అడుగుతారంట. ఈ రోజు 1,00,000 మందితో సంవత్సరం వార్షికోత్సవాలు చేసుకుంటుంటే అక్కడంట ప్రజల్ని మాట్లాడినిస్తారంట. నిజంగానే అలా జరుగుతుందండి? ఏ సభల్లోనన్నా, మోదీ సభలో కానివ్వండి, TRS సభలో ఎన్నడన్నా జరిగిందా అట్లా పైకి వచ్చి వేదిక మీద ప్రజలు మాట్లాడే? రక్షణ శాఖ ఆ విధంగా అనుమతిస్తుందా? ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు కలవట్లేదంట, ప్రజాభవన్ తెరుచుకోలేదంట, మూచిందంట. పదండి మీరు ప్రజాభవన్లో మీరు ఏమైనా సమస్యలు ఉంటే పెట్టుకోండి, మంగళవారం శుక్రవారాల నాడు పదండి, వస్తాం మేము కూడా మీతో పాటు. నాకు కూడా ఏమన్నా ఉంటే మీతో పాటు లైన్ లో నిలబడి నేను కూడా పెట్టుకుంటాను. ఒక్క నిమిషం ఉండన్నా, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలే, పిన్ డ్రాప్ సైలెంట్ గా వినడం నేర్చుకోండి. మాట్లాడటం వ్యతిరేకించడం మాట్లాడినప్పుడు నేను భరించినప్పుడు చేసిన మోసాలు ఉండండి, చేసిన మోసాలు మేము భరించినప్పుడు చెప్పండి. నేను 20 నిమిషాలు ఇద్దరిది ఓపికగా విన్నా. మాట్లాడనివ్వాలని చెప్పలేదు, ప్రజల్ని మాట్లాడనివ్వాలి అని నేను అనలే. అంటే కాదమ్మా, కాదండి సుజాత గారు, అంటే ఆచార్య గారు ఏమన్నారంటే లేదండి అంతమంది ఎలా వస్తారు మరి ఈ రోజు అంటే మాట్లాడనివ్వండి, ఆడ తెలుస్తుంది వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందో. కాదండి ఈరోజు కాదమ్మా, సుజాత గారు ఒకటి ఈరోజు ఏం చెప్పి ప్లీజ్ ఆచార్య గారు, ఎలక్షన్ల ముందు ఆచార్య గారు ప్లీజ్ మాట్లాడనివ్వాలి, ఇది పద్ధతి కాదు. సుజాత గారు మాట్లాడండి. ఒక నిమిషం అన్న, ఇది కరెక్ట్ కాదు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం. 200 యూనిట్ల ఉచిత కరెంటు 43 లక్షల గృహాలకు ఇస్తున్నామా లేదా ఎంక్వైరీలో తెలుసుకోండి. RTI యాక్ట్ ఉంది కదా, వేసి తీసుకొచ్చుకోండి, నేను చూపిస్తాను. 56 లక్షల మందికి ఈ రోజు మేము 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నామా లేదా RTI యాక్ట్ వేసుకొని తెచ్చుకొని చూసుకోండి. మేము ఇప్పటి వరకు 1,20,00,000 మంది ఉచిత బస్సు ప్రయాణం చేసి ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా ఆర్టీసీకి మేము చెల్లించామా లేదా, ఆర్టీసీ లాభాల బాటలో పడిందా లేదా. గతంలో BRS ప్రభుత్వం వాళ్ళకు బాకీలు పెడితే మేము వచ్చి ఉచిత బస్సు మహిళలకి ఉపాధి కోసమో రక్షణ కోసమో మహిళలకు ఈ రోజు తెలంగాణలో గౌరవంగా తలెత్తుకొని బతకాలి అని వాళ్ళు చేస్తున్నటువంటి వివిధ అంటే చదువు కోసమే గాని, ఉపాధి కోసమే గాని, ఉద్యోగం కోసమే గాని వెళ్ళేటటువంటి మహిళలకు, ఇతరత్ర వాళ్ళ సమస్యల కోసమో మంచి కోసమో చెడు కోసమో వెళ్లే మహిళలకు మేము ఉచిత బస్సు ఇస్తే వాళ్ళు డే 1 నుంచి ఎలా వ్యతిరేకించారో మనం అన్ని చూసాం. వీడియోలు పెట్టి తిట్టినటువంటి విషయాలు చూసాం. KTR నిండు సభలో మహిళల్ని అగౌరవపరిచింది మేము చూసాం. మేము చేసిన ప్రతి పనిని
మేము ఏదైనా తప్పు చేస్తే మీరు క్వశ్చన్ చేయండి, కానీ చేసిన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి డిసిషన్ ని వ్యతిరేకించడం తప్పించి ఏం చేశారు ఇప్పటిదాకా మీరు చెప్పండి. ప్రజల దగ్గరకు వచ్చి ఒకరు వచ్చి మూసి కడ పడుకుంటారంట. గంగా ప్రక్షాళనకి వేల మంది మీరు ఛాలెంజ్ చేసిర్రు, పర్లేదు. ఒక రోజన్నా మీరు అక్కడ పడుకోగలుగుతారు. ఆచార్య గారు ఒక్క రోజు కాదండి, 3 నెలలు పడుకోమంటున్నారు మిమ్మల్ని. అవును, కరెక్టే. ముఖ్యమంత్రి గారి సవాలు ముఖ్యమంత్రి గారి సవాలు స్వీకరించారు వాళ్ళు బీజేపీ. హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులకి తెలియదు. పర్లేదు అంటే ముఖ్యమంత్రి గారి సవాలు స్వీకరించి వాళ్ళు పడుకున్నారు ఒక రోజు అక్కడ మూసి దగ్గర. ఉంటాం 3 నెలలు ఉండమంటున్నారు ఆచార్య గారు. ఆయన ఒకటే రోజు అన్నాడు 3 నెలలు పడుకోండి, అక్కడ మీరు ఏసీలో పడుకున్నారు, ఏసీ నిద్ర కాదండి, అక్కడ మూసి నిద్ర చేయండి అంటున్నారు. అది సబ్జెక్ట్ వేరు, మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు సుజాత గారు ఒక పాయింట్, ఇక్కడ మీరు ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పేసి మీరు విజయోత్సవాలు అసలు ఫోటో 6 గ్యారెంటీల ఫోటో హామీలు ఎక్కడ ఉన్నాయని 4000 పింఛన్లు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఒకటండి ఆచార్య గారు మీరు ఒక విషయం అడుగుతాను. ఆచార్య గారు ఒక పాయింట్. ఆచార్య గారు ప్రభుత్వం ఒక నిమిషం. సుజాత గారు మీరు ఒక నిమిషం అండి. ఆచార్య గారు ఒక పాయింట్ ఇక్కడ ఒక నిమిషం ప్లీజ్. సుజాత గారు ఆచార్య గారు ఒక నిమిషం. ఆచార్య గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు తెలియంది కాదు, ప్రభుత్వం ఏర్పడి ఒక నిమిషం అండి ప్లీజ్. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక నిమిషం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆచార్య గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికలు వచ్చినాయి, మనం చూసాం. దాదాపు చెప్పండి రండి ప్లీజ్. 6 నెలల పాటు ఎలక్షన్ కోడే ఉండే. 6 నెలల అవునండి, 6 నెలల పాటు ఎలక్షన్ కోడే ఉండే. ఒక నిమిషం సుజాత గారు మీరు ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం అండి సుజాత గారు మాట్లాడతావు వ్యక్తిగత విమర్శ వద్దు ఆచార్య గారు. పని చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆచార్య గారు ప్లీజ్, మీరు సీనియర్ నాయకులు. ఆచార్య గారు ప్లీజ్ మీరు ప్లీజ్ దయచేసి సుజాత గారు మీరు ఆవేశపడకండి ప్లీజ్, కూల్ గా మాట్లాడండి. సుజాత గారు మీరు ప్రభుత్వంలో ఉన్న ఆచార్య గారు మీరు దాడి కరెక్ట్ కాదు, వ్యక్తిగత దాడి కరెక్ట్ కాదు. దాడి మీరు చేస్తున్నారు. సుజాత గారు నేనేమంటున్నా ఒక్క నిమిషం సుజాత గారు, మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారండి. మీరు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అడుగుతారు, మీరు కూల్ గా మీరు ఓపిక దయచేసి మీరు చెప్తున్నారు. నేను ఏమంటున్నా ప్రతి ఒక్కరు మిమ్మల్ని అడుగుతారండి, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీరు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ప్రతిపక్షంలో లేరు. ఆచార్య గారు నేనేమంటున్నా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు తెలుసు 6 నెలల్లో ఎలక్షన్స్ కోడ్ వచ్చినాయి, ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళకున్న టైం 3 నెలల్లోనే 3 నెలల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేశారు. ఎందుకంటే వచ్చిన 24 గంటలనే బస్సు చేశారు. ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారండి బీఆర్ఎస్ పార్టీలు. ఏం హామీలు చేశారు, మీరు ఏం ప్రశ్నించారు ఒక మాట అడుగుతాను. ఈ రోజు చెప్పిన ప్రకారంగా ఈ రోజు రైతు రుణమాఫీ చేశారు. సరే 18,000 కోట్లు చేశారు, ఇంకా అక్కడెక్కడ కాలేదన్నారు. సరే టెక్నికల్ ఇష్యూస్ ఉంది, చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా చూస్తున్నారు. ఇచ్చి హామీలు ఆర్థిక పరిస్థితులు అన్ని చూసుకున్న తర్వాత అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు కదా. ఇవన్నీ ఉన్నాయి కదా, చేయకుంటే అది వేరే. మీరు అన్నట్టు ఏం చేయలేదంటున్నారు. మన ముందు కనబడుతున్నాయి కదా, రుణమాఫీ కనబడుతుంది, విద్యుత్ అదే 4 యూనిట్లు కనబడుతుంది, అదేవిధంగా గ్యాస్ కనబడుతుంది, బస్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఆచార్య గారు ప్లీజ్ పర్లేదు. కోటేశ్వరరావు గారు ఆన్సర్ చెప్పిన తర్వాత కోటేశ్వరరావు గారికి మాట్లాడమనండి ప్లీజ్. చెప్పండి సుజాత గారు. చెప్పండి అన్నయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా క్వశ్చన్ చేసినప్పుడు సమాధానం చెప్పిన దాకా ఓపికగా వినాలి కదా. ఇష్టం వచ్చినట్ల మధ్యలో డిస్టర్బ్ చేసి ఈ విధంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మేము చేసినవి కూడా చెప్పనియకుండా మమ్మల్ని అడ్డుకుంటే ఇది కరెక్టా? ఒకటి మీరు వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక్కసారి
డిబేట్ లో డిస్టర్బ్ చేస్తే మ్యూట్ చేయాలి, మీ బాధ్యత. పర్లేదండి, పర్లేదు. మ్యూట్ చేయాలి వాళ్ళని. అది సరైన పద్ధతి కాదండి, అట్లా కాదు. కాదండి సుజాత గారు, అది ఇది మనం పెట్టింది డిబేట్ కాబట్టి ప్రతి ఒక్క అభిప్రాయాలు చెప్తుంటారు కాబట్టి అభిప్రాయాలకు మళ్ళీ మనము మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పర్వాలేదు, చెప్పండి. ఎప్పుడు చెప్పాలి? నాది అయిపోయాక వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేస్తే నా సబ్జెక్ట్ రండి, సబ్జెక్ట్ మనకు టైం సరిపోదండి. సబ్జెక్ట్ 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఏళ్ల పాలనలో 1 లక్ష రూపాయలు, మేము ఇంకా 2 లక్షలు రుణమాఫీ చేసినాం. వాళ్ళు 10 ఏళ్ల పాలనలో ఏనాడన్నా 20,000 25,000 చివరికి ఎన్నికల సమయంలో 1 సంవత్సరం ముందు ఎన్నికల సమయంలో మేము పోరు పెడితే వేశారు తప్పించి అవి కూడా వడ్డీలకే, వాళ్ళు వేసిన డబ్బులు వడ్డీలకే సరిపోయినాయి. మేము ఏకకాలంలో 18,000 కోట్లు 1 నెలలో మేము రుణం మాఫీ చేశాం. మేము ప్రతి వేదిక మీద కూడా చెప్తున్నాం, మేము ఇంకా డబ్బులు సరిపోవట్లేదు. కేసీఆర్ చేసిన అప్పులు నెలకి 7,500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. మేము ఊహించింది ఒకటి, వచ్చిన తర్వాత తవ్వుతూ ఉంటే నష్టాలు కష్టాలు పాముల పుట్టల నుంచి అప్పులు బయటపడుతున్నాయి. ఎందుకంటే మేము 3.5 లక్షల కోట్ల అప్పు అనుకున్నాం, 7.5 లక్షల కోట్ల అప్పయి ఈ రోజు 55,000 కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో అప్పుల రూపంలో కట్టింది మా ప్రభుత్వం. 55,000 కోట్ల రూపాయలు అదనంగా మాకుండి సుజాత, ఒక పాయింట్ ఇక్కడ అంటే మీరు ఇప్పుడు మేము అనుకున్నది ఒకటి అయింది, ఇక్కడ జరిగింది ఒకటి అంటున్నారు. అంటే మీరు అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటారా, లేక చేయడం ఆలస్యంగా చెయ్యము అనట్లేదు, కాస్త ఆలస్యం అవుతుండొచ్చు కాక, కానీ ఇచ్చిన ప్రతి హామీని 100% మేము చేసి తీరుతాము. ఇలాంటి ఎందుకంటే నష్టాల్లో ఉంది, కళ్ళకు కనబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో. ఒకటి సుజాత గారు, ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు, మీరు చెప్పింది మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. మీరేమన్నారు 100 రోజుల్లో మేము అమలు చేస్తామన్నారు కదా, దానిపైనే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు తప్ప వేరేది కాదండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు 4 ఆమె అమలు చేస్తామని, అవే ప్రశ్నిస్తున్నారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు మీరే చెప్పారు లేదు మేము 2 ఏళ్లకు అమలు చేస్తామని చెప్పి. ఈ రోజు సన్న బియ్యానికి 62 లక్షల ఎకరాలలో ఈ రోజు వరి పంట పండింది. 500 రూపాయలు మేము ఇస్తామన్నాం బోనస్ గా, ఇచ్చేస్తున్నాం కదా. ఇక ఆ ఒడ్ల సంగతి మళ్ళీ మనం మాట్లాడదాంలేండి, పెద్ద ఇష్యూ ఉంది, దాని మీద మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఏంటండి విజయోత్సవాలకు సంబంధించి ఏం చెప్తారు? ప్రజాపాలన సర్కార్ది ఇప్పుడు మనకి అరగ్లాసు సిద్ధాంతం మనకు తెలిసిందే. ఆశావాదులు అరగ్లాస్ అయినా నిండింది అని సంతృప్తి చెందుతారు, నిరాశావాదులు అరగ్లాసే కదా నిండింది, ఇంకొక మిగతాది నిండలేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. అదేవిధంగా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు అసలు ఏమీ జరగలేదు, లేకపోతే అంటే అది ఒక విపరీతమైనటువంటి విమర్శలు చేయడం. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి చోట కూడా అదే విధమైనటువంటి విమర్శలు చేస్తున్నది, అది వేరే అంశం. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది, బీజేపీ అధికారంలో లేకపోయినా కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం ఉన్నది. అందుకని ఇటువంటి వాగ్దానాలు అమలు అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు బీజేపీ పెద్దలు ఏం చెప్తారంటే, మేము అధికారంలో లేం కదా, రాష్ట్రం సంగతి మాట్లాడండి, మిగతా దేశం సంగతి వద్దు అని చెప్పేసి చెప్తారు. అది ఎందుకు చెప్తారు అంటే, దేశంలో వాళ్ళ వైఫల్యాన్ని బయటపడకుండా ఉండటం కోసం చెప్తారనేది నా అభిప్రాయం. అందువల్ల ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, సరే కాంగ్రెస్ వాగ్దానాల గురించి ముందు నేను చెప్తా, తర్వాత మిగతా అంశాలు నేను మాట్లాడతాను. కాంగ్రెస్ వాగ్దానాల్లో కొన్ని వాగ్దానాలు అమలు జరిపింది, కొన్నిటిని అమలు జరపడంలో వాళ్ళు ఇంకా ప్రారంభించలేదు. నేనేమంటున్నానంటే, ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఓకే వాగ్దానాలు అమలు చేసినటువంటి వాటిని మీరు చెప్పుకోండి, కానీ అమలు చేయాల్సినటువంటి వాటికి సంబంధించి రోడ్ మ్యాప్ ఈ విజయోత్సవాల సందర్భంగా అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా? చెప్పలేం. ఏవైతే ప్రతిపక్షాలు కోరుతున్నాయో లేదా మీరే స్వయంగా సూపర్ 6 పేరుతోటో లేకపోతే మరొక పేరుతోటో చెప్పారో వాటికి కనీసం రోడ్ మ్యాప్. ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్లు ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు లేదా వితంతు పెన్షన్స్ ఉన్నాయి, 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదనేటువంటిది అందరికీ తెలిసిందే. కనీసం ఆ 2,000ని 4 సంవత్సరాల్లో ఏడాదికి 500 చొప్పునైనా కానీ మీరు చేసేట్లయితే మీ వాగ్దానం ఒక విధంగా తెలుస్తుంది. ఆకస్మికంగా ఒకేసారి చేయలేము, మేము 500 చొప్పున చేస్తామని చెప్పండి. ఎవరైనా వద్దంటారా? ఉచితంగా ఇచ్చేటువంటి వాటిని అదేమి హక్కు
హక్కుగా కోర్టులకు వెళ్ళి మీరు ఇట్లా చెప్పారని చెప్పేసి ఎవరు అడగరు. అటువంటి చొరవ లేదు అనేది నా అభిప్రాయం. అదేవిధంగా కౌలు రైతుల సంగతి కానివ్వండి, లేదా వ్యవసాయ కార్మికుల సంగతి కానివ్వండి, లేకపోతే దళిత బంధు, ఇవన్నీ అనేక. కాదండి కోటేశ్వర గారు, నేను ఏమడుగుతున్నాను, కోటేశ్వర గారు మీరు ఇవ్వని దాని గురించి క్వశ్చన్ చేస్తున్నారు కానీ ఇచ్చిన దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? ఇవన్నీ అయితే ఇచ్చారు కదా. అవును ఇచ్చారు, అందుకనే నేను చెప్పాను హాఫ్ క్లాస్ సిద్ధాంతాన్ని ముందే చెప్పాను. ఇచ్చిన దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవచ్చు, లేదా జనం చర్చించుకోవచ్చు. నేనేమంటానంటే ఇవ్వని దాని గురించి నేను ప్రశ్నించడం కాదు, మీరు రోడ్డు మ్యాప్ ఏమిటని అడుగుతున్నా. మీరు ఏ విధంగా దాన్ని అమలు జరుపుతారనేటువంటిది చెప్పాలి కదా. ఇప్పుడు మనకి న్యూస్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ గా మనకి కుక్క మనిషిని కలవడం అనేటువంటిది సాధారణం. మనిషి కుక్కను కలవడం అనేటువంటిది న్యూస్. అదే విధంగా అధికార పక్షానికి సంబంధించి అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా కానీ అమలు జరిగినటువంటి వాటిని గురించి దాన్ని పొగిడే వాళ్ళు ఎవరు పొగుడుకుంటారు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పొగుడుకుంటారు. జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా మిగిలినటువంటి వాళ్ళు కానీ మిగతా వాటిని గురించే ప్రశ్నిస్తారు. అది లేకపోయేట్లయితే భజన బృందం అవుతుంది. అందుకని నేనేం దాన్ని విమర్శించట్లేదు కదా. చేశారు, సగం కొన్ని చేశారు, మిగతా చేయాల్సినవి ఎట్లా చేస్తారో చెప్పాలనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే నిజంగానే మరి ప్రతిపక్షాలు అడుగుతున్నట్టుగా వాళ్ళు పెట్టిన గడువులే కదా, వాళ్ళు ప్రకటించిన గడువులే కదా. కానీ ఒకటి కోటేశ్వర గారు, రాష్ట్రం ఈరోజు ఇంత అప్పుల్లో ఉన్నప్పటికి కూడా, కూరుకుపోయినప్పటికి కూడా ఈరోజు ప్రజలకు ఇచ్చారు కాబట్టి, మాట ఇచ్చారు కాబట్టి ఇవన్నీ అయితే అమలు చేస్తున్నారు కదా. దీని ఎలా నేను కాలంలో అందుకనే నేను చెప్తున్నా. అందుకనే ప్రతిపక్షాల వాళ్ళు ఏదైనా పెద్దాన్ని విపరీతంగా చెప్తారని కూడా చెప్పాను నేను. అందుకని ఈ సందర్భంగా అయినా మీ రోడ్డు మ్యాప్ ఏమిటి అది నేను అడుగుతా ఉంది. ఒకటి కోటేశ్వర గారు కరెక్టే మీరు అన్నది. ఇంకో పాయింట్ మాట్లాడదాము. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ చెప్తుంది ఏంటంటే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితి ఉంది కాంగ్రెస్ సర్కార్కి. ఎందుకంటే ఆ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఉందా ఆ పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? అప్పుడే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందంటారా? అలాంటి పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. నేను అందుకే చెప్తున్నా, అమలు జరుపుకునే వాటి ఇప్పుడు సంక్షేమ పథకాలకు వచ్చేసరికి దానికి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే అమలు జరుపుకునేటువంటి వాటిని గురించి జనం పెద్దగా పట్టించుకోదు. అమలు జరుపుకునేటువంటి వాటిని గురించి అడుగుతారు కొన్ని సందర్భాల్లో. నేను అందుకే చెప్పబోతున్నా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అలవి గాని హామీలు ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చేసింది ఏమిటి? అలవి గాని హామీలే కదా. దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నల్లధనం మొత్తాన్ని తీసుకొస్తాను అని చెప్పారు. ఎక్కడన్నా ₹1 తీసుకొచ్చారు ఈ 10 ఏళ్లలో? నల్లధనం లేదా దేశంలో? కోటేశ్వరన్న సారీ ఫర్ ఇంటరప్షన్. బీజేపీతో ఉన్నటువంటి పక్క రాష్ట్రము వాళ్ళు ఉచిత బస్సు ఇస్తారన్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తారేమో అడగండి. వాళ్ళేం ప్రకటించలేదండి. వాళ్ళేం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమి మేనిఫెస్టో ఏం పెట్టలేదు. వాళ్ళు ఉచిత బస్సు అనేది వాళ్ళు పరిశీలిస్తున్నారు నాకు తెలిసి. మేనిఫెస్టోలు పెట్టలేదు కానీ మేము పరిశీలిస్తున్నామని చెప్పారు. అవును, వేరే అంశం. అందుకని నేను ఏమంటున్నానంటే అదే విధంగా గుజరాత్ మోడల్ ని దేశవ్యాప్తంగా అమలు జరుపుతా ఉన్నారు. దేశవ్యాప్తం సంగతి తర్వాత మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గుజరాత్ మోడల్ అమలు జరిపితే మరి వలసలు నివారించి ఉండేవి కదా, ఎందుకని చేయలేదు? ఇట్లా అనేక. అదే విధంగా ఏడాదికి 2 కోట్ల ఉపాధి ఉద్యోగాలు కొంతమంది అంటారు. సరే ఉద్యోగాలు పక్కన పెడదాం, ఉపాధి కల్పిస్తా ఉన్నారు. అది కూడా జరపలేదు కదా పరిశ్రమలు కానీ. అందుకని ఎవరి వైఫల్యాలు, ఎవరి లోటుపాట్లు వాళ్ళకి ఉన్నాయి. కానీ దాన్ని మర్చిపోయి మిగతా ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం అనేటువంటిది అన్ని పార్టీల్లో ఉన్నటువంటిది. అందుకని ఇప్పటికైనా ఉదాహరణకి మన బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతుంటారు, దళిత బంధు ఎంతమందికి అమలు చేస్తారో చెప్పమంటే చెప్పరు వాళ్ళు. దళిత బంధు గురించి 17,000 కోట్ల రూపాయలు చొప్పున 2-3 బడ్జెట్ లో కేటాయిస్తారు. చివరికి ఒక 1000 కోట్లు 500 కోట్లు ఇచ్చేసి దానంతా రద్దు చేస్తారు. మరి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలతో జనం ముందుకు ఏ విధంగా వెళ్తారు? రైట్, ఓకే, రైట్. మరొక అంశం చర్చిద్దాం. ఓకే అండి కోటేశ్వర గారు, మరొక అంశం చర్చిద్దాము. ఏంటి అంటే ఈరోజు రాజేష్ గారు చెప్పండి. ఇప్పుడు రావు గారు మాట్లాడిన చాలా విషయాలు మాట్లాడు. ఇప్పుడు సుజాత గారు మాట్లాడారు మా పార్టీ మీద. మేమేం చెప్పొద్దా సార్? మనం లగచర్ల ఇష్యూ తీసుకుందామని చెప్పండి. సమయం సరిపోదని మాట్లాడండి. ఇప్పుడు ఏం చెప్పలే, లగచర్లు తీసుకోండి. ఎస్ ఇప్పుడు మనం చూస్తాం ఈ పంచాయతీ అయితే ఢిల్లీకి చేరింది. మలయాదవ్ గారు ఏంటి ఇది కావాలని చెప్పేసి మీరు ఆ లగచర్ల ఇష్యూకి సంబంధించి అక్కడ ఉన్న ప్రజల్ని మీరు రెచ్చగొట్టి ఢిల్లీకి తీసుకువెళ్ళారా ఏంటి? దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇది నిజంగానే ఆ స్థాయిలో చూసాం, కొన్ని పేపర్లు వచ్చింది. అంటే వాళ్ళు అక్కడ ఎస్సీ కమిషన్ చెప్తున్నారు ఏంటి అంటే మమ్మల్ని
అక్కడ అంత గొంతు నలిమారు, అసలు ఇంట్లో కొట్టేశారు మమ్మల్ని. ఇప్పటివరకు కొంతమంది మా కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో కూడా మాకు తెలియని పరిస్థితి ఉంది. కనీసం గ్రామాల్లోకి వెళ్ళని పరిస్థితి, భయపడుతున్నారంట. నిజంగా పరిస్థితి అంటారా మల్లాయదవ్ గారు? అందులో ఏది అవాస్తవం కాదండి. సరే, దాడి ఆ రోజు ఏదైతే కలెక్టర్ గారి మీద జరిగిందో ఆ జరిగింది దురదృష్టకరమైన సంఘటనే, దాన్ని ఎవరు సమర్థించట్లేదు. మాట్లాడటానికి ప్రజాస్వామ్యంలో ఒక వాక్ స్వాతంత్రం ఉంది, సామరస్యంగా మాట్లాడుకోవాలి, శాంతియుతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు అమాయకులు, వేరే పరిజ్ఞానం తక్కువ ఉంటది. వాళ్ళు నమ్ముకున్న భూమిని సాగు చేసుకొని కుటుంబ పోషణ కోసం చేసుకొని భవిష్యత్తు నిర్మాణం కోసం ఊహలు కన్న వాళ్ళకి ఒకటేసారి అడియాసలు అయిపోతున్నాయమనే ఒక అభద్రతా భావంతో వచ్చిన అధికారుల మీద కొంత తిరుగుబాటు చేసి ఉండొచ్చు. కానీ అది సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారిది. ఏదైనా ఉంటే సంప్రదించి, ఒకవేళ అటువంటిది ఏదైనా జరగకుండా ముందే 9 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఏదైనా భవిష్యత్తు గురించి భరోసా ఇచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆ భద్రత నేను చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ ప్రతినిధి ద్వారా మాట్లాడిచ్చేసి ఏదైనా గవర్నమెంట్ కి అనుకూలంగా వాళ్ళ భూమిని సేకరిస్తే పర్వాలేదు. ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మామూలుగా ఫార్మర్ పెడతా ఉంటే దానికి ప్రైవేట్ వాళ్ళు అక్వైర్ చేసుకుంటారు, కానీ గవర్నమెంట్ అక్వైర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ వాళ్ళకి ఏదైనా డెవలప్ చేయాలనే ఉద్దేశమో లేకపోతే బంధుత్వం అనే కారణమో ఏదైనా ఉంటే ఒకవేళ చేయాలనుకుంటే ఆ రైతుల్ని కన్విన్స్ చేసుకునే మెథడ్ ఉంటది. 9 నెలల నుంచి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏమైతుందో అని భయాందోళన మధ్యలో ఉన్నప్పుడు ప్రజాప్రాయ సేకరణ చేపడితే ప్రజాప్రాయ సేకరణలో అక్కడ ఉన్న ఆఖరికి భూమి లేనోళ్ళైనా భూమి అడుక్కు తినేటోళ్ళనైనా అడగాల్సిన అవసరం ఉంటది ఆ గ్రామస్తుడు అయితే. కారణం ఏంటంటే దాని వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు భూమి ఉంటే భూమి ఇస్తే వాళ్ళు కాంపెన్సేట్ చేస్తుండొచ్చు, కానీ భూమి లేని వాళ్ళకు కూడా అక్కడ ఉన్న వాతావరణం వల్ల కానీ ఇతరత కారణాల వల్ల కానీ ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఆఖరికి ఆ ఊర్లో ఏ రోజుకి ఆ రోజు పిచ్చమెత్తుకొని తినే ఒక భిక్షగాన్ని కూడా అడగాల్సిన అవసరం ఉంది అనేది మన దగ్గర చట్టం చెప్తా ఉంది. ఇటువంటి పరిస్థితులలో సామరస్యంగా ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ఒప్పచెప్పాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వ అధికారులను ఉపయోగించి వాళ్ళని మధ్యలో పావుగా ఉపయోగించి ఆ రకమైన పరిస్థితి ఉధృతమైన కాదండి. మీరు ఒకటండి మల్లాయదవ్ గారు, మీరు ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. లగచర్ల ఎవరైతే రైతుల పైన ప్రభుత్వం చాలా విచక్షణ రహితంగా దాడులు చేయిస్తుంది, ఆ రకంగా ఒక విష ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ప్రభుత్వం అంటుంది అసలు అక్కడ మనం ఏం చేయట్లేదు, దాడులు లేదు, కేవలం కలెక్టర్ పైన దాడి సంబంధించి జరిగిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప. జైల్లో ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నోళ్ళు అండి? అవునండి, దాడి చేసేవాళ్ళు జైల్లో ఉన్నోళ్ళు ఏ కారణంగా మామూలుగా కలెక్టర్ పైన దాడి చేసిన కారణం ఏంటి? కలెక్టర్ గారిని ఏ కారణంగా జరిగింది? ఎక్కడ జరిగింది? అది ఆ గ్రామంలోనే జరిగింది కదా, కారణం అదే కదా. వాళ్ళకి మామూలుగా మీ లెక్కనో మా లెక్కనో చదువుకున్న వాళ్ళు కాదు, కేవలం ఆ ఊరికి పరిమితమై ఇంతో అంతో పని చేసుకొని దాన్ని నమ్ముకొని బతికేటోళ్ళకి ఇంకో ఒక ఇబ్బంది జరిగింది. ఆ జైల్లో ఉండే పాపం మీదే అంటున్నారండి. గుర్తుపెట్టుకో మల్లాయదవ్ గారు, ఆ జైలుకు రైతులు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అక్కడ అమాయక ప్రజల్ని మీరు ఉసకొల్పి ఆ కలెక్టర్ వీరికి ఉసకొల్పి దాడి చేసే విధంగా మీరు ప్రేరేపించారనేది కదా, మీ వల్లనే ఈ రోజు వాళ్ళు జైలుకి వెళ్ళారు. 9 నెలల నుంచి వాళ్ళని కనీసం మాట్లాడకుండా వాళ్ళని భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న అన్ని పార్టీలోళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా మామూలుగా పోయి ప్రశ్నించిన దానికి ఇక మామూలుగా ఈ రోజు వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మద్దతుగా మేము నిలబడితే వాళ్ళు జైల్లో పోతే జైళ్ళ గురించి మామూలుగా వాళ్ళకు గ్రీవెన్సీ గురించి అంటే గాలికి ప్రభుత్వం వదిలేస్తే మేము కూడా గాలికి వదిలేయాలనా? ఆ ప్రజల్ని తీసుకొని పోయి ఈ రోజు మామూలుగా మేము పోరాటం చేస్తుంటే మేము దానికి అంటే ఏ రకంగా ఈ రోజు ఫార్మా ఇవ్వాలనుకుంటే ఫార్మా కోసం అక్వైర్ చేసిన ల్యాండ్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు, అక్కడే పెట్టాలనుకుంటే అక్కడే కన్విన్స్ చేసి తీసుకోవచ్చు. అటువంటిది కాకుండా బలవంతంగా మామూలుగా మెడల మీద కత్తి పెట్టి మేము గుంజుకుంటాం, మీరు ఇస్తారా వస్తారా అని చెప్పేసి అన్నారని అమాయక ప్రజల మీద బలవంతపు వసూళ్లకి బలవంతపు దౌర్జన్యాలు గుంజుకునే ప్రయత్నం చేస్తే దానికి అండగా బీఆర్ఎస్ ఉంటది, అన్ని పార్టీలు ఉంటాయి. వాళ్ళకి మిలాఖత్తో వేరే పార్టీలు ఎవరైనా మాతోనే నడిచి రాకపోవచ్చు, కానీ ఈ రోజు ప్రజలకి గిరిజనులకి సహకారం చేసి మానవతావాదిగా ప్రజాస్వామ్యం కోసం నిలబడాల్సిన నైతిక బాధ్యత మా మీద ఉంది. ఆ ప్రయత్నంలోనే మా పోరాటం వాళ్ళ పక్షాన కొనసాగిస్తున్నాం. ఓకే ఆచార్య గారు, ఇక పోటీలో వెళ్ళి మొత్తం ఫిర్యాదులు చేశారండి ఢిల్లీలో ఎస్సీ కమిషన్కు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళారు, కలెక్టర్ పైన దాడి జరిగింది అనేది మళ్ళీ అక్కడ కొంతమంది ఫిర్యాదు చేశారు, ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి వీళ్ళు తీసుకెళ్లారు. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా వాస్తవమే జరిగిందంటారా, లేక ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉసగొల్పిందంటారా? గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ అక్వైర్ విషయంలో అనేక విధాలుగా ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ ప్రభుత్వం అనుకున్న విధంగా ఎక్కడెక్కడ భూమిని
సేకరించాలనో ఆ రకంగా సేకరించింది. ఆనాడు ప్రజలల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఫార్మాసిటీ కావచ్చు, ఇతరత్ర విషయాలు. ఇప్పుడు ఆనాడు ఆనాడేమో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు మద్దతుగా మాట్లాడినటువంటి అంశాలు మనం ఎన్నో చూసినాం. అక్కడ ఆ స్పాట్లకు వెళ్ళడము, వీళ్ళు రానియకపోవడము, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ప్రజలు ప్రభుత్వాన్ని మార్పు చేసింది ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా ప్రజల యొక్క భూములు అనవసరంగానో, లేకపోతే అవసరం లేనట్టు, లేకపోతే ఇబ్బంది పెట్టో తీసుకోవడము మంచిది కాదు అనేది ప్రజలు ఇండికేటర్ ఇచ్చి ప్రభుత్వాన్ని మార్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక ఇవాళ 16-19 వేల ఎకరాలు ఫార్మాసిటీ కొరకు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకొని ఉన్నది కందుకూరు దగ్గర. ఇవాళ కొడంగల్లో సేకరిస్తున్నటువంటి మళ్ళీ అది ఫార్మాసిటీకే అని చెప్పి వింటున్నాము. ఇవాళ భూమిని సేకరించడము, భూమిని ప్రజల దగ్గర నుంచి తీసుకోవడము తప్పు కాదు. కానీ తీసుకునేటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ తప్పు పట్టాల్సి వస్తున్నది. ఇవాళ దాడి విషయంలో అది అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రజల ఆగ్రహానికి, ప్రజల యొక్క దీనికి ఏదైతే గురి కావడం జరిగింది, కేసు కావడం జరిగింది, లేదా ఇంకెవరైనా దాన్ని వెనక నుంచి ప్రోత్సహించినటువంటి వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఎందుకంటే చట్టం వాటిని అన్నిటి కూడా వివరాలు బయటికి తీస్తుంది. వాళ్ళని కూడా తప్పక ఏదైతే శిక్షించబడుతుంది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టిఆర్ఎస్ యొక్క వైఖరిని అనుసరిస్తుందనేది కాదండి. ఆచార్య గారు, ఇప్పుడు ఏమైపోయిందంటే సరే వీళ్ళు మళ్ళీ సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారో ఏంటో కానీ అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటి? కలెక్టర్ పైన దాడి కదా. ఇది పక్కదారి దాడి చేసి, ఆ దాడి ఎవరు చేయించారు? ఆ దానిపైన విచారణ ఇక్కడ కాంగ్రెస్ సర్కారు దాడి చేయించింది, సర్కారు రైతులను జైల్లో పెట్టింది, రైతులను జైల్లో పెట్టింది అనేది మాత్రమే బయటికి వెళ్ళింది తప్ప అసలు ఎందుకు పెట్టారు అనేది మాత్రం అది రావట్లేదు. వాస్తవంగా కలెక్టర్ మీద ప్రజలు తిరుగుబడి చేసింది, రాళ్ళేసింది మనం చూసినాం, విజువల్స్ ఉన్నాయి, కాదనేది దాంట్లో కాదు. కానీ కారణం ఏంది, ఎందుకొరకు చేసింది? ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, పెద్దలు కొంత ఆలోచన చేసి ఈ యొక్క సమస్యని, దాంట్లో చాలా మంది సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి అనేది మేము కూడా తెలుసుకున్నాం. ఒక పార్లమెంటు సభ్యురాలు పోతే కూడా రానియకపోవడం, ఫస్ట్ రోజు పోతే ఉద్రిక్తతలు ఉన్నాయి వద్దని చెప్పారు, మళ్ళా పోతే కూడా మళ్ళా రాణిస్తలేరు. మేము ఎస్టీ కమిషన్ కు చెప్పినాం, గిరిజనుల భూములు ఏదైతే చట్ట ప్రకారంగా వాళ్ళని తీసుకుంటే తప్పు లేదు, మరి ఈ రకంగా కేసులు, దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మేము కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న హుసేన్ నాయక్ గారు వెళ్ళిర్రు. మేము అనేది ఏంటంటే ఒక పార్లమెంటు సభ్యురాల్ని ప్రజల్ని కలవనికి కాదండి ఆచార్య గారు, పాయింట్ మీరు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, అక్కడ మళ్ళీ వెళ్ళి కదా, తర్వాత అదేమి నిషేధిత ప్రాంతం కాదు, మరొకటి ప్రజల్ని ఎవరు వల్కరియొద్దా అండి? అక్కడ 2 రోజులు ఆపారు, తర్వాత వెళ్ళారు కదా. కోరుకున్నది ఇదేనా కాంగ్రెస్ కోరుకున్నది? కలవద్దా? గతంలో మనం చూసాం, పార్లమెంట్ ఒక్క సభ్యురాలు పోతే అక్కడ గడబడ అవుతుందా ఆమె పోతే? ఆచార్య గారు, మీరు ఒక్క రోజుకి ఇలా అంటే మనం చూసాం, గత పాలకులు చేసిన సమయంలో కాలేజీ కిలోమీటర్ల మేర, ఎక్కడో కిలోమీటర్ల మేర బారికేడ్లు పెట్టి దాఖలు మనం చూడలేదా? శాపంగా మారింది, మరి ఆ శాపమే వీళ్ళు తీసుకుంటారా అని అడుగుతున్నా. సుజాత గారు ప్లీజ్, సమయం లేదండి. సుజాత గారు, లగిచర్ల ఘటనలో వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నేను క్లియర్ గా చెప్తున్నాను. అసలు ఎక్కడ కూడా ఇంకా ఒక్క ఎకరం కూడా రైతుల దగ్గర నుంచి లాక్కోలేదు, తీసుకోలేదు. కేవలం వాళ్ళతో చర్చ జరగడానికి. చర్చ ఎందుకోసం చేస్తారండి? మీకు సుముఖంగా ఉందా? లేదు అంటే ప్రభుత్వం ఈ విధంగా ల్యాండ్ అక్వైరేషన్ చేయాలనుకుంటోంది, మీ సమస్యలు ఏంటి చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారో చెప్పండి, అడగడానికి కోసమే కదా కలెక్టర్ గారు చర్చకి వెళ్ళారు. అన్నిటికన్నా ముఖ్యంగా సోదరులు చెప్తున్నారు, సురేష్ అనే వ్యక్తికి హైదరాబాద్ లో కొండాపూర్ లో పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి. ఫస్ట్ కేటీఆర్ ఏం మాట్లాడాడు? ఆయనకి 7 ఎకరాలు ఉన్నది, ఆయన కూడా భూస్వామి, ఆయన కూడా రైతే కాబట్టి ఆయన వెళ్ళాడు అక్కడికి అన్నాడు. ఆయనకు 1 ఎకరా కాదు కదా, సెంటు భూమి కూడా అక్కడ లేదు, పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి, కోట్ల రూపాయల విలువైనటువంటి. ఆయన వచ్చి అక్కడ ముందస్తుగా కలెక్టర్ దానికి భూసేకరణ కోసము
ప్రజలతో మాట్లాడడానికి వెళుతున్నాడు అని తెలిసి బిఫోర్ ప్లానింగ్ గా చేసి కొంతమందిని రెచ్చగొట్టి ఒక టెంట్ కింద కొంతమంది రైతులు అనే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని కొంతమందిని అక్కడ కూర్చోబెట్టి ఎక్కడో కలెక్టర్ ఉంటే 100 మీటర్ల దూరంకు పైగా ఎక్కడనో దూరంగా ఉంటే ఇక్కడ కాదు అక్కడికి అని తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద రెచ్చగొట్టి నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నా, నిన్న నేను కొడంగల్ వచ్చాను, నిన్న రాత్రి 10 వరకు కొడంగల్లో ఉన్నాను. అబద్ధాల మాటలు, ఎవరిని రానియట్లేదు అనే మాట అబద్ధం. ఇంకోటి డికే అరుణ గారు మొదటి రోజు వెళ్తే అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఉంది. తర్వాత ప్రతిపక్షమైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళలేదా అండి అక్కడికి? వెళ్తే రైతులు ఏమని తిట్టారు, మీ వాళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టి ఇక్కడ మమ్మల్ని అన్యాయం చేసిర్రు, మా వాళ్ళందరూ జైలు పాలయ్యారు, మీ వాళ్ళ అని అమ్మనా బూతులు తిట్టి పంపించారా లేదా అక్కడ రైతులు? ఎందుకంటే అబద్ధాలు మాట్లాడతారు. మొదటి రోజు అక్కడ పరిస్థితిని బట్టి రానియకపోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది కాబట్టి ఆల్రెడీ అక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి రానియకపోతే ఇప్పుడు వెళ్ళమనండి. డికే అరుణ గారు ఎందుకు వెళ్ళట్లేదు? ఒకటి సుజాత గారు ఒక పాయింట్ ఇక్కడ ఒక విషయం అడుగుతాను. నేను కొన్ని విజువల్ చూశానండి. ఢిల్లీలో ఈ ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ కలిసినప్పుడు ఆ మహిళలు, ఆ లగచర్ల మహిళలు అక్కడ ఏడుస్తున్నారండి. అసలు మా గొంతు ఇట్లా నులిమారండి, అక్కడ అంత దారుణంగా చేశారు. అబద్ధం అండి. వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పమంటే అదే చెప్తారు. 35 మంది జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న వాళ్ళు రాళ్లు కొట్టిన వాళ్ళు, వీళ్ళు రెచ్చగొట్టిన వాళ్ళు, అందులో సగానికి సగంగా రైతులను రెచ్చగొట్టో కొంతమంది రైతులు కానోళ్ళు వీళ్ళ బీఆర్ఎస్ మూకలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఒక కలెక్టర్ మీద మీరు అన్నట్టుగా కలెక్టర్ మీద దాడిని పక్కన పడేసి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం రానివ్వట్లేదు, ఆ శాపం వీళ్ళకి తగ్గుతుంది మా వాళ్ళు. ఇది కాదు కదా అక్కడ క్వశ్చన్. మీ భూములు లాక్కుంటే మీరు ఆ రోజు మాట్లాడాలి. చర్చకి వెళ్ళినప్పుడే మీరు దాడులు చేస్తే ఎలా అండి? ఆల్రెడీ 600 ఎకరాలు అక్కడ ప్రభుత్వ స్థలం ఉంది. ఇంకొక 400-500-600 ఎకరాలు కొనుగోలు చేయడం కోసమే ఈ కలెక్టర్ గారు అక్కడ ప్రజలతో మాట్లాడడానికి చర్చ చేయడం. మీరు అన్నట్లు కరెక్ట్. ఇప్పుడు ఉన్న రైతులు కూడా దాదాపు 500 ఎకరాలు ఎంత అంతే పోతుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? కానీ నేనేమంటే జైల్లోకి పంపించడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి నేను క్లియర్ చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా భూమి ఏదైతే పోతుందో వాళ్ళది పొలము, ఆ పొలానికి డబ్బులు చెల్లించి వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆ పైగా ఉద్యోగం కూడా ఇయ్యడానికి కోసం వాగ్దానం చేస్తోంది ప్రభుత్వం. వీళ్ళలాగా తప్పించుకునే ప్రయత్నం కాదు. నిన్న మేము మీటింగ్ పెట్టాం, అక్కడ పెద్ద మీటింగ్ పెట్టాం. అక్కడ క్లియర్ కట్ గా పూర్తిగా వివరాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ అబద్ధమైనటువంటి మాటలు. సుజాత గారు మీరు కొడంగల్లో ఉన్నామన్నారు, ఆ లగచర్ల సైడ్ వెళ్ళారా మీరు? ఆ ప్రాంతాల గ్రామానికి అటు వెళ్ళారా? లేదు, నేను అఫీషియల్ మీటింగ్ కొడంగల్లో జరిగింది. ఆ కొడంగల్లో మేము కలెక్టర్ తో సహా మేము అక్కడ రాత్రి మీటింగ్ లో ఉండి వచ్చాము. అక్కడ క్లియర్ కట్ గా లగచర్ల ఇష్యూని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో ఒకవేళ ఎక్కువ స్థలం పోయిన వాళ్ళకి 2 ఇండ్లు ప్లస్ ఉద్యోగాలు ప్లస్ భూమికి స్థలం వాళ్ళది ఎంత పోతుందో ప్రభుత్వం ఇంకా వేరే చోట కావాలంటే ఇప్పియడమో లేదా వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు, ఇవన్నీ మేము ప్రతిపాదన తీసుకొని ముందుకెళ్తుంటే ఏమీ చేయకుండా రైతుల మీరంతా ఇంత పకడ్బందీగా అంటే ఈ రకంగా చేస్తే వీళ్ళు రెచ్చగొట్టి వాళ్ళను కలెక్టర్ దాడి చేయించాలంటారు. ఓకే, మేము ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పను కూడా చెప్పక ముందే దాడి చేయిస్తే ఎలా? వాళ్ళని కన్విన్స్ చేసో లేకపోతే వాళ్ళని బతిలాడో లేకపోతే వాళ్ళు అడిగిన డబ్బు కొంత ఎక్కువగా ఇచ్చో ఏదో ఒక రకంగా అక్వైర్ చేయాల్సినటువంటిది. ఇప్పుడు మా జిల్లా అభివృద్ధి జరగొద్దా అండి? ఇటు తెలంగాణకు బార్డర్ లో ఉంది, అటు కర్ణాటకకి బార్డర్ లో ఉంది. మమ్మల్ని ఇన్నేళ్ల నుంచి ఎవరు పట్టించుకోలేదు. మా జిల్లా అభివృద్ధి జరగొద్దా? మా సొంత నియోజకవర్గాల లాభాల బాటలో వెళ్ళొద్దా? మా సొంత నియోజకవర్గం ఒక 1000 మందికి ఉద్యోగాలు రావద్దా? మాకు రోడ్లు ఉండొద్దా? మాకు రవాణా సౌకర్యాలు మంచిగా ఉండొద్దా? ఎంతసేపు మేము బార్డర్ లో ఉన్నామని మా పరిస్థితి ఇలాగే ఉండాలి. నా సొంత నియోజకవర్గం తాండూరు, నా సొంత జిల్లా వికారాబాద్, కొడంగల్ పక్కన ఉన్నది. మాకు ఫార్మాసిటీ వస్తుంది, అక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది, అక్కడ ఇతరత్ర అభివృద్ధి జరుగుతుంది. ఎందుకు మా జిల్లా అభివృద్ధి జరగొద్దా? అన్ని వీళ్ళు చోట్ల అభివృద్ధి జరగాలి. కొడంగల్ కి 5,000 కోట్లను కేటాయించాము. 4,100 కోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే అండి, ఓకే ప్లీజ్, సమయం లేదు మనకు. కోటేశ్వరరావు గారు, ఏంటి ఇప్పుడు ఈ లగచర్ల ఇష్యూ, ఇది ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాంటి చేస్తుందా? లేక ప్రభుత్వం సరైన నిర్ణయం సరైన వెళ్ళకపోవడంతో ఈరోజు ఈ రకమైన ఇబ్బందులు వస్తుందంటారా? నేను ఆ విషయాలు మాట్లాడే ముందు అసలు ఫార్మాసిటీ అనేటువంటిది ఒకటి ఉండగా
మళ్ళా ఫార్మా విలేజెస్ పేరు తోటి 10 చోట్ల ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అనేటువంటిది ఫండమెంటల్ క్వశ్చన్. ఫార్మా సిటీ అన్నా ఫార్మా ఇండస్ట్రీ అన్నా అది కాలుష్యాన్ని వెదజల్లేటువంటిది. ఎందుకంటే నేను కాగితాల మీద నిబంధనలు పెట్టచ్చు కానీ ఆచరణలో వాటిని కానీ అక్కడ కోటేశ్వర గారు ఒక పాయింట్ మీరు విషయం ఏంటంటే ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ చెప్పిందండి ఈ ఫార్మాసిటీ అనేది ప్రజల మధ్య ఉండొద్దు, ఇది ప్రజలకు దూరంగా ఉండాలి, కాబట్టి మేము అధికారంలో వస్తే ఈ ప్రజలు దూరంగా ఉండే విధంగా చేస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు అనుగుణంగానే ఈ రోజు ఫార్మాసిటీ ముచ్చట్లు చేస్తారు. అక్కడ అది కూడా ప్రజలు ఉంటారు, నివాసం. అది కొడంగల్ అంటే గ్రామాల్లో ఉండదండి, అది అడవిలో ఉందండి, అది పొలాల మధ్యలో చేస్తున్నారు. అది ప్రజలకు దూరంగా ఉంటుంది అది ఫార్మాసిటీ అనేది. ఫార్మసీ ఇదే కొడంగల్లో ఎక్కడ ఉంటది? కొడంగల్లో జనవాసాల మధ్య కాదా? లేదండి. ఇప్పుడు ముచ్చర్లు అనేదేమో ప్రజల మధ్యలో ఉంది, అది గుర్తుపెట్టుకోండి, గ్రామాల మధ్యలో ఉంది. ఇప్పుడు నిజమేనండి, అవన్నీ నిజమే. ఇది కూడా ఇది ఇప్పుడు ఎథనాల్ ఫ్యాక్టరీ ఉంది. ఎథనాల్ ఫ్యాక్టరీ గురించి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుంది? అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలన్నీ పొల్యూషన్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా. వాటిని నివారించండి. ముందు జనానికి అనేకమైనటువంటి భయాలు ఉంటాయి. ఒక ఫార్మా సిటీలో ఉండే కాలుష్యాన్ని 10 ఫార్మా విలేజెస్ పేరుతోటి మీరు 10 చోట్ల మీరు కాలుష్యాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి మాత్రం అటువంటి వాటిని మాత్రం సమర్థించకూడదు అనేది నా అభిప్రాయం. ఇక ఈ లగచర్ల జరిగిన దానికి వచ్చేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు 9 నెలల నుంచి జరుగుతా ఉంది అని చెప్పారు. 9 నెలల నుంచి జరుగుతున్నప్పుడు కలెక్టర్ వస్తారని తెలుసు. కలెక్టర్ రహస్య పర్యటన ఏమి చేయలేదు, ముందుగానే అనౌన్స్ చేసి అన్ని చేశారు. మరి ఆ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు కానివ్వండి, లేదా బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, లేదా ఇతర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ వెళ్ళి కలెక్టర్ తో చర్చించడానికి అక్కడ జనంతో పాటు ఎందుకు లేరు ఆ రోజు అనేది ప్రశ్న. ఒక్క నిమిషం అంటున్నా. అక్కడ జరిగినటువంటి దాన్ని చూస్తే కలెక్టర్ వెళ్ళగానే వెంటనే దాడి జరిగారు. ఒక చర్చలు జరిగి, ఒక మీటింగ్ జరిగి, కొన్ని ప్రతిపాదనలు పెట్టి దాని మీద వాదోపవాదాలు జరిగి ఉద్రిక్తత వచ్చిందంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ జరిగినటువంటి సిచ్యువేషన్ అటువంటిది కాదు కదా. వెళ్ళటంతోనే దాడి జరిగిందంటే దాని వెనకాల ఎవరో రెచ్చగొట్టారు, దాని ఒక పథకం ఉందనేటువంటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే రైతులు అంత ధైర్యంగా కలెక్టర్ పైన దాడి చేసేంత సాహసాలు చేయరు కదండి. అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు అంత ఆ విధమైనటువంటి కారాలతోటి లేదా రాళ్లతోటి రెడీగా ఉండరు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా బీఆర్ఎస్ నాయకుల్ని, మీ మాజీ ఎమ్మెల్యే జనంతో ఎందుకు లేదు ఆ రోజు? అక్కడ కలెక్టర్ తో మాట్లాడటానికి ఎందుకు వెళ్ళలేదు? అదే విధంగా ఇతర నాయకులు కూడా ఉన్నారు కదా, బీఆర్ఎస్ నాయకులు, ఎందుకని జనంతో లేరు? ఇది ప్రశ్న. దానికి సమాధానం చెప్తే అసలు విషయం ఏమిటనేది అర్థమవుతుంది. పోలీస్ ఎక్సెస్ అంటారా, మెడబట్టుకున్నారా, లేకపోతే ఇంకోటి అనేటువంటిది ఒకసారి పోలీస్ ఎంటర్ అయిన తర్వాత అలాంటివి జరగవచ్చు. కొన్ని అతిశయోక్తులు కూడా ఉండొచ్చు. నేనేం దాన్ని ఆ మహిళలు చెప్పిన దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే పోలీసే ఏమైనా చేస్తారు వాళ్ళకి ఆగ్రహం వచ్చిన తర్వాత. ఎందుకంటే అసలు దానిలో పోలీస్ వైఫల్యం కూడా ఉంది. ఆ విధంగా ప్లాన్ జరుగుతున్నట్టు మరి పోలీస్ యంత్రాంగం కూడా ఉండాలి కదా కలెక్టర్ కి. అది కూడా వైఫల్యం. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కొన్ని ఎక్సెస్ కూడా చేసి ఉండొచ్చు. ఎక్సెస్ చేయడం నేనైతే సమర్థించను. అమాయకులు అనేటువంటి వాళ్ళని తర్వాత అయినా విడుదల చేయాలనేది. కోటేశ్వర గారి ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది దీనిపైన. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది వారి చర్యలు తీసుకుంటారు. విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆ ఇప్పుడు ఏవన్గా ఉన్న ప్రధాన నిందితులు ఎవరుతున్న ఈ దాడి కేసులో సురేష్ అనే వ్యక్తి ఇప్పటి వరకు పోలీసులకు దొరకలేదండి. 4 బృందాలుగా చేసి పోలీసులు గాలిస్తున్నారు, దొరకలేదు. చూడండి మరి నిజంగా ఇప్పుడు ఆయన నిజంగా రైతు అయి ఉండింటే పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారండి. పాస్పోర్ట్ సీజ్ చేశాడు. అత్యధిక ధనవంతుడు ఆయన, రైతు కాదు, టీఆర్ఎస్ పంపించిన గూండా. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా ఇంకా దొరకలేకపోతున్నాడంటే చూడండి మరి ఎక్కడ ఉన్నారు ఏంటి, మరి ఇక్కడ పోలీసుల వైఫల్యమా లేక అతను ఎక్కడ అతని వెనుక మరి అతను దొరకకుండా ఉన్నాడంటే మరి ఎవరున్నారు ఏంటి అని చూడాల్సి ఉంటే చూద్దామండి ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు. చర్చలో పాల్గొంది కోటేశ్వర గారికి, ఆచార్య గారికి, సుజాత గారికి, అదేవిధంగా మలయాదవ్ గారికి చర్చలో పాల్గొనడానికి మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా కాంగ్రెస్ సర్కారు ఏడాది అవుతున్న సందర్భంగా ఈ రోజు నుంచి విజయోత్సవాలు సభ నిర్వహిస్తుంది. ముందుగా వరంగల్లో 1,00,000 మంది మహిళలతోటి ఒక సభ నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఇదే కాదు ఒక కరీంనగర్, అదేవిధంగా మహబూబ్నగర్లో కూడా ఈ యొక్క సభలు నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఏడాదిలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశామనే విధంగా ఈ యొక్క సభల సారాంశం. దీంతోపాటు లగచర్ల ఇష్యూ నేను ఇంతకుముందు అన్నట్లు ఢిల్లీకి చేరింది. మరి ఇప్పటికే SC/ST మహిళా కమిషన్ అయితే జాతీయ కమిషన్ అయితే కలిశారు. మా బాధలు ఈ రకంగా ఉన్నాయండి, మేము కనీసం ఆ గ్రామానికి కూడా వెళ్ళని పరిస్థితి ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే
లగచర్ల బాధిత కుటుంబాలు ఉన్నారు, అందరూ కూడా మహిళలు వెళ్ళేసి ఆ కమిషన్ ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. మరి ఇదంతా కూడా కావాలనేది బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఎందుకంటే దీని వెనుక రైతులనే వాళ్ళు చాలా అమాయకులు అండి, వాళ్ళు ఎవరిపైన దాడులు చేసే పరిస్థితి ఉన్నది, కానీ దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉండే దాడులు చేయించారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తూ చూద్దాం ఇది ఎక్కడ వరకు పోతుంది, ఎంతవరకు పోతుంది. మరి రైతులతో కూర్చొని ప్రభుత్వం మాట్లాడి ప్రజా అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆ భూసేకరణ చేస్తుందా లేక దీన్ని నిలిపివేస్తుందా ఏంటో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఢిల్లీకి చేరింది, ఈ పంచాయతీ అంతా. ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరో ప్రాణం.